Excella Education Study in USA assured scholarship. Contact 9881 నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ఠ జరిగిపోయింది, ఆలయ నిర్మాణం కూడా పూర్తయింది కదా గురుగారు. అయితే కొంతమంది ఆ ప్రతిష్ఠ తర్వాత అన్న విషయం ఏంటంటే, ఇక్కడ ఆలయం కట్టడం వల్ల అసలు ఉపయోగం ఏంటి, ఎవరికి ఉపయోగం, ఆలయానికి బదులు ఏ స్కూలో హాస్పిటల్లో కడితే చాలా మందికి ఉపయోగపడేది కదా అని, దాని గురించి మీరేం చెప్తారు గురుగారు? ఏముందండి, తినేది అన్నం మీద అలా మాట్లాడరు. అన్నం కాకుండా ఇంకేదైనా తింటే బుద్ధులు అవే వస్తాయి. హాస్పిటల్స్ అనేటువంటిది కడితే బాగుంటుంది కదా అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటండి అంటే ప్రజలందరూ కూడా రోగాల బారిన పడాలా? వాళ్ళ ఉద్దేశం హాస్పిటల్ కట్టాలి, ఉన్న హాస్పిటల్ కూడా క్లోజ్ చేయాలని అనాలి. హాస్పిటల్స్ కట్టాలి అంటే ప్రజలు సుఖంగా ఉన్నారు, కడుపు మీద తింటున్నారు కాబట్టి అది కూడా వాళ్ళకి తిండి దక్కకుండా అన్ని కల్తీ జరిగి వాళ్ళందరూ హాస్పిటల్లో ఉండాలి అంటే వ్యాపారం అవుతుంది కదా. అది హాస్పిటల్స్ వస్తే అది వాళ్ళే పెట్టుకోవాలి, కోట్ల రూపాయలు అందులో సంపాదించుకోవాలి. ఇకపోతే 2 స్కూలు, మరి మనం ఇక్కడ ఎన్నో స్కూల్స్ చూస్తున్నాం. ఏ ఒక్క స్కూల్ అయినా ఒక మనిషి దగ్గర ₹1 లేదు అని అంటే జాయిన్ చేసుకుంటున్నారండి? చేసుకోవట్లా. 3 నెలలకు 6 నెలలకు ఏదో టైం ఇస్తారు. ఆ టయానికి డబ్బులు కట్టకపోతే రేపొద్దున మీరు డబ్బులు కడితేనే మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి అని అంటున్నారు. మరి భగవదాలయంలో అలా లేదు కదండి. నువ్వు టికెట్ తీసుకోకపోతే నీకు ధర్మదర్శనం కూడా ఉంది కదా. అంటే ఏంటంటే వీళ్ళకు వచ్చేటువంటి డబ్బు మొత్తం పోతుంది కదండి. ఈ మాటలు మాట్లాడింది ఎవరు? చదువుకున్న వాళ్ళే కదా. మరి చదువుకున్న వాళ్ళు మేధావులు మాట్లాడినవన్నీ కూడా బడి పెట్టాలని చెప్పి తప్పులేదు. ఇప్పుడు గుళ్ళు గోపురాలు పెట్టద్దు అన్నారు కదా. ఇప్పుడు ఈ స్కూళ్ళల్లో ఇట్లా చదువుకున్న వాళ్ళే కదా ఇప్పుడు గుడిని మెయింటైన్ చేసేది. మరి గుడిని మెయింటైన్ చేసేది, అందులో లెక్కలు ఏమొస్తున్నాయి, ఎంత సంపాదన వస్తుంది, ఎంత వెళ్తుంది, ఎంత ఖర్చు వెళ్తుంది, ఇవన్నీ టేకప్ చేసుకునేది మొత్తం కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే కదండి. మరి ఇక్కడ చదువుకున్న వాళ్ళే కదా. మరి నువ్వేం చేయాలి? నీకు గుడి వద్దు బడి పెట్టాలి అంటే నువ్వు దేవాలయం వైపు వెళ్ళదు అసలు. నీకు ₹1,00,000 1,50,000 జీతం వస్తుంది అని చెప్పి నేను టెంపుల్కి ఈవోగా ఉన్నానని చెప్పి నువ్వు వెళ్తావా? మళ్ళీ మాట్లాడి కూడా ఇవే అంటే ఎంత స్వార్థమో ఆలోచించండి. అంటే మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. ఇంకొక మాట అనుకుందాం, నేను కూడా విన్నా, బడి కడితే ఎంతోమందికి జీవన భృతి వస్తుంది, హాస్పిటల్ కడితే జీవన భృతి వస్తుంది అన్నారు. ఎవరికి వస్తుందండి జీవన భృతి? అంటే అందులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి కదా. కరెక్టే అండి. హాస్పిటల్ కడితే ఉద్యోగ అవకాశాలు అంటే జనాల డబ్బులు కదా, జనాల రోగాలు వచ్చే కదా హాస్పిటల్కి రావాలి. సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటే ఒక్కడైనా వస్తారు హాస్పిటల్కి. అంటే ఆలయం కట్టినంత మాత్రాన ఇవన్నీ రావంటారా గురుగారు? ఏమండి, ఆలయం కట్టినంత మాత్రాన మరి వచ్చే అవకాశాలు తక్కువ, వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మరి ఇప్పుడు నేను అనేది ఏంటంటే హాస్పిటల్ కట్టండి. ఎక్కడ కడతారు? హాస్పిటల్ అవకాశమే లేని చోట కట్టి ఫ్రీ సర్వీస్ చేయండి. మీరు ఫ్రీ సర్వీస్ చేస్తున్నారా? మరి హాస్పిటల్ ఎందుకు కట్టమంటున్నారు? ఉద్యోగం జీవన భృతి అన్నారు. అదే జీవన భృతి ఈ ఆలయం నిర్మాణం చేసిన దగ్గర నుంచి కొన్ని లక్షల మందికి భోజనం వెళ్ళిందిగా. ఆలయ నిర్మాణం ప్రారంభం చేసిన దగ్గర నుంచి పూర్తయ్యేంత వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళలో కొన్ని లక్షల మందికి భోజనం వెళ్ళిందిగా. అది మరి 10 మంది కడుపు నింపడం కదండి. హాస్పిటల్స్ పెట్టారు, అందులో క్యాంటీన్ ఉంటుంది, ఒక మనిషికి ఉచితంగా అన్నం పెడుతున్నారా? మరి ఎన్ని దేవాలయాల్లో అన్న సంతర్పణ అన్నప్రసాదం అని చెప్పి ఎంతమందికి పెడుతున్నారు? 10 మంది భోజనం చేస్తే 1-2 డబ్బులు పెడుతున్నారు, మిగిలిన వాళ్ళందరికీ ఫ్రీగా భోజనం పెడుతున్నారుగా. మరి ఇక్కడ కడుపు నిండుతుందిగా. మరి ఇక్కడ బడి గుడి ఒప్పుకుంటా, హాస్పిటల్ దేనికంటే అక్కడ ఆ ప్రదేశం. నువ్వు హాస్పిటల్లే కట్టాలనుకుంటే ఇక్కడ ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి? ఒక దాంట్లో హాస్పిటల్ కట్టి నువ్వు ఉచిత వైద్యం చేయగలిగావా? చేతకాని మాట నువ్వెలా మాట్లాడుతున్నావు? చేతకాని మాట్లాడితే దీన్ని అంటారు కదండి. అంటే ఒకళ్ళు చేసి బాగుపడుతున్నారంటే అది చూసి తట్టుకోలేక ఓర్చుకోలేక వాళ్ళ మీద ఏదో ఒక నిందలు వేయాలంటే ఏదో ఒకటి తీసుకురావాలి. అక్కడ నువ్వు చదువుకున్నావుగా, స్కూల్లో చదివావుగా, నువ్వు స్కూల్లో చదివిన వాడివి, కనీసం నీ బ్రతుకు మొత్తం మీద 10 మంది పిల్లలకి చదువు చెప్పించగలిగావా? 5 పిల్లలకి చదువు చెప్పించగలిగావా? లేదు. మరి నువ్వు కూడా మాట్లాడే అర్హత ఉందా? ఏం చూసుకొని మాట్లాడుతున్నావు? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? బాలరామాలయం కట్టారంటే కొన్ని లక్షల కోట్ల మంది విరాళాలు ఇచ్చారు. ఆ విరాళాలతో ఆలయం నిలిచింది. ఇంకా కొన్ని వేల కోట్లు ఉందని అన్నారు, మిగిలిందన్నారు. దాంతో నిత్య అన్నదానానికి కానీ కావాల్సిన కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవాళ ఆలయంలో కొన్ని 100 మంది కుటుంబాలు ప్రశాంతంగా ఉన్నాయి. కానీ
ఆ ఆలయంలో ఉన్న వాళ్ళు ఆలయానికి దర్శనం చేసుకోవడానికి భక్తులు ప్రశాంతతగా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారు. రోగాలు వచ్చి రొష్టులు వచ్చి చేతకాక లేవలేక ఇంజక్షన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేది హాస్పిటల్కి వెళ్ళి, అంటే ఆలయానికి వెళ్ళి. మరి అంటే నీకు అక్కడ ఆదాయ వనరులు రావట్లేదు, నీ జేబులు నిండట్లేదు, నీకైనా బాధగా ఉందా? అదేదైనా ఉంటే చెప్పు. అది కాదండి నాకు ధర్మం కోరుతున్నానండి, నిజంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారండి, అది నిజమా అనుకుంటే ఒక హాస్పిటల్ నువ్వు తీసుకో, దత్తత తీసుకో, ఉచితంగా సేవ చేయి. అదే నీకు సాధ్యపడుతుందా? చేతగాని మాటలు దేనికి మాట్లాడతావు మరి? అంటే ప్రతి చోట కూడా రాజ్యం సుభిక్షంగా సంతోషంగా ఆనందంగా వెళ్తుంది అంటే దొంగలకి దోపిడీదారులకి వీళ్ళెవరికి కూడా చేతికి డబ్బు చెక్కదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటవుతారు, ఒకటే రాజ్యంలో అన్యాయం జరిగిపోతుందని చెప్పి గొంతు తెరుస్తారు. అదే జరుగుతుంది ఇక్కడ. అంటే ప్రపంచంలో బహుశా మొదటిసారి వచ్చమ్మా 150 దేశాల్లో ఇది చూశారు. ఎంతో మంది దేశ ప్రజలు వచ్చారు ఇక్కడికి. మరి ఎంతో మంది దేశ ప్రజలు ఇక్కడికి వచ్చి ఆ రాముడి వారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అంటే ఇప్పటిది కాదు, 500 సంవత్సరాల నుంచి. మీ సిగ్గెట్లా లేదా? 500 సంవత్సరాలు దాని మీద కొట్టుకు చేస్తున్నారు కదా, ఈ లోపల ఎందుకు కట్టలేకపోయావు? ఇవాళ మాట్లాడు, నీ సిగ్గేమైంది? తినేది అన్నమే కదా, మరి ఇన్ని రోజులు నువ్వు ఎందుకు మాట్లాడలేకపోయావు? ఇవాళ ఆలయ నిర్మాణం ఈ ప్రతిష్ఠ అయిన తర్వాత నోరు పెగలించి మాట్లాడుతున్నావు. ఇతప్పుడు నీ చేతిలో ఏమైనా, నోరు ఏమైనా, ఏం పెట్టుకున్నావు? ఎందుకు మాట్లాడలేకపోయావు? ఏ భయమా? లేదా నువ్వు ఒకవేళ నేను మాట్లాడితే నేను రామాలయం కట్టను, ఇక్కడ నువ్వు హాస్పిటల్ కట్టు, ఫ్రీగా సేవ చేయంటే నా ఆస్తులు మొత్తం పోతాయని భయమా? అంటున్నాను కాదమ్మా, 500 సంవత్సరాల నుంచి దీని మీద నడుస్తుంది. బహుశా 91, 92లో నేను చూసా. 91, 92లో చదువుకునే రోజుల్లో మీసాల మాస్టర్లు ఉండేవారు. బాబ్రీ మసీదు కూల్ చేసినప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు లాఠీ చార్జీ చేసింది కానీ, వాళ్ళందరినీ కుట్టింది కానివ్వండి, వీడియో తీసి చూపిస్తే నా వయసు 7, 8 ఆ క్షణమే అనిపించింది, కత్తి పట్టుకుని ఈ వెధవలందరిని ఓచకోత కోసేయాలి ఒక్కడనే వెళ్ళని చెప్పి. నా వయసు ఇంత 7 ఏళ్ళు అనుకోవడం తప్ప ఏం చేయలేం. తర్వాత మళ్ళీ అయోధ్య వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళాము? 95, 96లో వెళ్ళాం. ఇక్కడ పోలీసులు అందరూ ఉన్నారు. అప్పుడు నా వయసు చిన్నదే. అయోధ్య వెళ్ళి కొన్ని పనుల మీద వెళ్ళాం, గురుగారితో వచ్చేసాం. తర్వాత మళ్ళీ 2009 అయింది, మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా చూసా. లోపలికి వెళ్ళాను, ఇంత విగ్రహం ఒకటి ఉంది, నమస్కారం చేసుకుని వచ్చా. ఎప్పటికైనా ఇక్కడ రాముడి వారిని నిలబెట్టలేకపోతారా? వచ్చిన వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాలు లేకపోతారా? లోపల అదే తపన. అంటే ఒక భారతీయుడిగా జై శ్రీరామ్ అంటాం కానీ, నా రామచంద్రుడు బాలరాముడు అంటే ఆయన తిరిగిన వ్యక్తి. అక్కడ ఆ ఊరిలో సీతారాముని పెట్టలేదంటాను ఏడుపులు. మళ్ళీ బాలరాముడు అంటే అయోధ్యలో సీతామ్మవారు రావడానికి ముందు నుంచి ఆయన అయోధ్యలో తిరిగిన వ్యక్తి. అయోధ్య తిరిగిన వ్యక్తి ఆయన విగ్రహం పెట్టకుండా సీతామ్మవారి విగ్రహం ఎలా పెడతారు అక్కడ బాలరాముడు ఉన్నప్పుడు? ఏంటంటే విచక్షణ లేకపోవటం అమ్మా. ఇందాక ఒక వీడియోలో చెప్పుకున్నాం, నాకంటూ ఒక గొప్ప నేమ్ రావాలి, గొప్ప పేరు రావాలంటే ఏదో ఒక దాన్ని నేను భూతద్దంలో చూపించాలి. ఇన్ని కోట్ల మంది భారతీయులకి సనాతన ధర్మంలో ఆ రామాలయం నిర్మిస్తున్నారంటే నచ్చి ఆనందంతో ఎంతో విరాళాలు పంపించి ఆలయాన్ని పూర్తి చేస్తే, ఇవాళ ఎవడో ఒకడు వచ్చి హాస్పిటల్ కట్టలేదు, బడి కట్టలేదు అని అంటే, ఓ నీ మొహం మండా, నువ్వు చదువుకు చచ్చింది ఆ బడిలోనే. నీ జీవితం మొత్తం మీద 10 మందికి నువ్వు చెప్పించలేకపోయావు, జీవితం మొత్తం 10 మందికి నువ్వు వైద్యం చేయించలేకపోయావు. నువ్వు కూడా దీని గురించి మాట్లాడే వ్యక్తివేనా? మనకున్న అర్హత ఏంటి? అది చూసుకోవాలి కదండి. అది అర్హత చూసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎవరు ఒప్పుకోరండి. ఇలా ఉంటుంది పరిస్థితి. ఖచ్చితంగా ఆలయ నిర్మాణం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అక్కడ భద్రత ఏర్పడుతుంది. ఆలయం ఉన్న చోట భద్రత ఏర్పడుతుంది ముందు. ఎందుకంటే ఆ ప్రాంగణం మొత్తం కూడా ఆ ఒక నామవాచకం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్, ఒక భయం, ఒక భక్తి. రాముడి వారి దగ్గరికి వెళ్తున్నాం, మనం ఇలా ఉండాలి, ఆ ఒక భక్తి లోపల నుంచి క్రియేట్ అవుతుంది. ఇవాళ ఎంతో మంది చదువుకున్నటువంటి వాళ్ళే దేవాలయాల్లో అధికారికంగా ఉంటూ ఎంతమంది ఆ దేవాలయ యొక్క ఔన్నత్యాన్ని ప్రాచుర్యాన్ని నిలబెట్టగలుగుతున్నారు? మరి చదువుకునే మేధావులే కదండి మూర్ఖంగా వ్యవహరించేది. అటువంటి వ్యక్తులకు బడేందుకు? బళ్ళో చదువుకొని నేను ఇంతటి వాడిని చెప్పి ఔన్నత్యాన్ని, దేశ ధర్మాన్ని చాటి చెప్పడం చేతకాక అందులో ఉండి పందికొక్కుల్లాగా తినటమే మొదలుపెట్టిన వాళ్ళకి మాట్లాడే అర్హత ఎక్కడి నుంచి వస్తుందండి? అంటున్నారని కాదు కానీ అండి, ఏది ఎలా చేయాలి, నీకు మాట్లాడే అర్హత నీకుంది అని అంటే దేవునిలో గొడవ పెడుతున్నప్పుడు అక్కడ నువ్వు కట్టుకో,
హాస్పిటల్ కట్టడానికి ప్రయత్నం చేయి, కట్టు. ఓకే. ఇక్కడ నువ్వు ఒప్పుకోవాలి, ఆ పక్కన ఇంకో గది కట్టాయి, ఇక్కడ ఫ్రీగా వైద్యం చేయబడునని పెట్టు. ఇంకో చిన్న గది కట్టు, ఇక్కడ ఉచితంగా చదువు చెప్పబడునని పెట్టు. దానికి నీకు ఎవ్వరు సహకారం చేయకపోతే అప్పుడు నువ్వు నిందించు. దేవుడా దేవాలయం కట్టారు తప్ప ఇది నేను ఫ్రీగా చేస్తున్నాను అన్నప్పటికీ కూడా దీనికి ఎవరు నేను సహకారం రాలేదని. అరే సిగ్గుండా, నువ్వు ఫ్రీగా చేస్తున్నప్పుడు నీకు ఎవరు సహకారం ఎందుకు ఇవ్వాలి? అసలు నిందించమన్నా కదండి, ఆ నిందించడానికి అతనికి ఆలోచన ఉండాలి. నువ్వు ఫ్రీగా చేద్దామనుకున్నప్పుడు నీకు ఎవరు ఎందుకు సహకారం ఉండాలి? అంతే. నీకు ఎవరి సహకారంతో పర్లేదు, నువ్వు చేద్దామనుకున్నప్పుడు. నీకు ఫ్రీగా చేయడం కాకుండా ఫ్రీ అనేటువంటి పేరు పెట్టుకొని చేద్దామనుకుంటే నీకు 10 మంది సహకారం కావాలి, అంతే కదండి. అదే భగవంతుడు ఆరాధన చేస్తున్నామంటే కొన్ని లక్షల కోట్ల మంది విరాళం ఇచ్చారు. ఎంత ఏ దేశాల నుంచి, దుబాయ్ నుంచి, అక్కడి నుంచి వచ్చారు కదండి. మరి అది చేసేది సరైనటువంటి కాదు అనుకుంటే వస్తారా? అంటే ఇక్కడ ఏమిటి అంటే సంస్కారానికి చదువుకి సంబంధం లేదండి. వినయం అనేటువంటిది విద్య వల్ల వస్తుంది అనేటువంటి పచ్చి అబద్ధం. అది ఒక స్థితి, దానంతట అది అలా పుట్టుకు రావాలి. సంస్కారం వినయం అనేటువంటిది చదువు వల్ల వస్తుంది అనేటువంటి మాట పచ్చి అబద్ధం. చదువుకి సంస్కారానికి విద్యకి వినయానికి ఎలాంటి సంబంధము లేదు. ఆ వినయము సంస్కారం అనేటువంటిది తన లోపల చిగురించాలి. అది చిగురించినప్పుడు ఎంత చదువుకుంటే ఏంటి, బండరాయి ఒకటి ఆడు ఒకటి. అదమ్మా పరిస్థితి. అంటే నన్ను అడిగారు కాబట్టి లోపల ఉండేది మొత్తం నేను వచ్చేసింది బయటికి, డైరెక్ట్ గా అనలేక అందరినీ. అయ్యో అదేం లేదండి, శుభ్రంగా వేస్తా. నా ముందు వచ్చి కూర్చుంటే కడిగేస్తాను అన్నమాట. డైరెక్ట్ గా డైరెక్ట్ మీ దగ్గర అంటే నేను వీడియోలో చూడటమేనమ్మా. ఎందువల్లంటే దాదాపుగా నా నోటిదోల గురించి తెలిసిన నా దగ్గర మాట్లాడరు. ఎందుకంటే సామాన్యంగా ఎంత చక్కగా ధర్మంగా ఎంత సంస్కారంగా మాట్లాడతానో కొంచెం తేడా వస్తే అంతకంతా అట్టుకట్టున్నర పెడతానమ్మా. తప్పు చేసామంటే అట్టుకట్టున్నర పెట్టేస్తా. నా దగ్గర తప్పు ఉంది అంటే క్షమించమని అడుగుతా. నా గుణం అది. నీ దగ్గర తప్పు ఉంది, క్షమించమని అడుగుతావా? అడగవా? 4 కొట్టో తిట్టో క్షమించమని అడిగిస్తా. నా వైపు తప్పు ఉందంటే 10 మందిలో కూడా నేను క్షమించని చెప్పి ధైర్యంగా చెప్పుకుంటా. ఆ ధైర్యం నాకుంది కాబట్టి నేను 100 మంది ముందుగా కూర్చొని మాట్లాడగలనమ్మా. అది గొప్పతనం అని కాదు, భగవంతుడు ఆ విధానం నాకు ఇచ్చాడు. అరే నువ్వు తప్పు చేసావు, ఆల్రైట్ తెలుసుకున్నా, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి. అవతల వ్యక్తి నుంచి ఇబ్బందికర వ్యాఖ్యలు జరుగుతున్నాయి, వేసుకున్నా సామిరంగా అంతే. అది. థ్యాంక్ యూ గురుగారు.